హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదులకు అన్నప్రసాదం వడ్డించగానే ముగ్గురు అమ్మవార్లు కూడా మొదటి ముద్దను తీసి కనక మహాలక్ష్మి ఇలా రామ్మ అని చెప్పి కనక మహాలక్ష్మికి మొదటి ముద్దను పెడుతూ ఉంటారు. మీరు భుజించిన తర్వాత నేను భుజిస్తానమ్మా, తినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మవారి ప్రసాదాన్ని వద్దు అనకూడదమ్మా, తిను అని చెప్పి అమ్మవార్లు దగ్గరుండి లక్ష్మికి తినిపిస్తూ ఉంటారు. లక్ష్మి అన్న ప్రసాదాన్ని తింటూ ఉంటే సహస్ర దూరం నుంచి చూస్తూ, ఓసే లక్ష్మి, నీ దగ్గర వాయనం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదులే చస్తారనుకున్నాను, ఏకంగా నా శత్రువైన నువ్వు కూడా చస్తున్నావన్నమాట అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా, మీరు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించండి అని లక్ష్మి చెప్తూ ఉంటే అమ్మవారి రూపంలో ఉన్న ముగ్గురు ముత్తైదులు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. తినండి తినండి, బాగా తిని అందరూ కలిసి ఆ పరమశివుణ్ణి దర్శించుకుందురు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమ్మవార్లు ముగ్గురు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించడం పూర్తవగానే, అమ్మ లక్ష్మి, కడుపు నిండా భుజించాము, నువ్వు పెట్టిన అన్నప్రసాదం తిని మాకు కడుపు నిండిపోయిందమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక లక్ష్మి దగ్గరుండి ముగ్గురు ముత్తైదులకు చేతులు కడుగుతుంది. పంతులు గారు, ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టేనా అని విహారి అడుగుతూ ఉంటాడు. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని విహారికి చెప్తూ ఉంటుంది. అమ్మ కనక మహాలక్ష్మి, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న ముత్తైదులు చెప్తూ ఉంటే సహస్ర దూరం నుంచి చూస్తూ, వీళ్ళు అన్నప్రసాదం తిని చాలాసేపే అయిందే, అన్నప్రసాదం తిన్న వీళ్ళు అక్కడికక్కడే చచ్చిపడాలి కదా, చావలేదేంటి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. కనకదుర్గమ్మకు పూజ చేసుకొని ముత్తైదులు దొరకలేదని బాధపడుతున్న సమయంలో ఆ దుర్గమ్మ తల్లే మిమ్మల్ని పంపించినట్టు సమయానికి వచ్చి నా పూజకు ఫలితం దక్కించారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. భక్తులు కష్టాల్లో ఉంటే అమ్మవారు చూస్తూ ఊరుకోదు కదమ్మా, తమ వంతు సహాయం తాను చేస్తుంది కదా అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి అమ్మవార్లు చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సహస్ర అన్నప్రసాదం దగ్గరకు వెళ్ళి, ఈ ప్రసాదంలో నేను ఎక్కువ మోతాదులోనే గన్నేరు పప్పు రసం కలిపాను కదా, మరి ప్రసాదం తిన్న వాళ్ళకి ఏమీ కాలేదేంటి, వాళ్ళు చచ్చి పడిపోవాలి కదా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అవని రూపంలో ఉన్న అమ్మవారు అన్నప్రసాదం దగ్గరకు వచ్చి సహస్ర వైపు చూస్తూ ఉంటుంది. సహస్ర అమ్మవారి రూపంలో ఉన్న అవనిని చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కంగారా, అలాంటిదేం లేదే అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే అయితే ఆ ప్రసాదాన్ని తిను అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని చెప్తూ ఉంటుంది. ప్రసాదాన్ని నేను తిన్ను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అమ్మవారి ప్రసాదాన్ని వద్దు అనకూడదు, తిను అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న అవని చెప్తూ ఉంటే, వాళ్ళు ముగ్గురు తిన్నారు, వాళ్ళకు ఏమీ కాలేదు, ఆ లక్ష్మి తిన్నది, దానికి ఏం కాలేదు, నాకు మాత్రం ఏమవుతుందిలే అని చెప్పి సహస్ర ప్రసాదాన్ని తీసుకొని తింటుంది. కాసేపటి తర్వాత సహస్ర ఒళ్ళంతా కూడా దురద పెడుతూ ఉంటుంది. ఇదేంటి ఒళ్ళంతా దురద పెడుతుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్రసాదం తిన్న వాళ్ళకి ఏమీ కాలేదు, నాకు మాత్రం ఒళ్ళు దురద పెట్టడం ఏంటి అని చెప్పి సహస్ర అటు ఇటు చూస్తూ ఉంటే అమ్మవారి రూపంలో ఉన్న అవని సాక్షాత్తు అమ్మవారి రూపంలో సహస్రకు దర్శనమిస్తుంది. సహస్ర అమ్మవారిని చూసి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కనక మహాలక్ష్మి పూజకు భంగం కలిగించాలని, కనక మహాలక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాలని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నావు, కానీ కనక మహాలక్ష్మికి ఈ అమ్మ అండ ఉంది, ఈ అమ్మ అండ ఉన్నంత కాలం కనక మహాలక్ష్మిని నువ్వు ఏమీ చెయ్యలేవు సహస్ర అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటే సహస్ర అమ్మవారు అమ్మవారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సహస్ర అలా టెన్షన్ పడుతూ అక్కడి నుంచి పారిపోబోతూ ఉంటే సహస్ర కింద పడిపోతుంది. ఇక దాంతో అమ్మవారు త్రిశూలం తీసుకొని సహస్ర దగ్గరకు వెళ్ళి, ఇంకొకసారి నా భక్తుల జోలికి వస్తే ఊరుకోను, నా భక్తురాలైన లక్ష్మిని ఇబ్బంది పెట్టాలని చూస్తే త్రిశూలం తీసుకొని నీ పొట్టలో పొడిచి నీ రక్తంతో అభిషేకం చేయించుకుంటాను, జాగ్రత్త, ఇంకొకసారి లక్ష్మి జోలికి రావద్దు అని చెప్పి అమ్మవారు సహస్రకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది.
ఇంకా సహస్ర భయంతో ఆ లక్ష్మి పూజకు ఆ అమ్మవారి దిగి వచ్చిందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. నిజంగా నేను ఈసారి లక్ష్మి జోలికి వెళ్తే ఆ అమ్మవారు నా రక్తం కళ్ళ చూస్తుందా, నా రక్తంతో అమ్మవారు అభిషేకం చేపించుకుంటుందా, ఎందుకైనా మంచిది ఆ లక్ష్మికి దూరంగా ఉండాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి, ఇంతటితో పూజ పూర్తయింది, ఇక మనం ఇంటికి బయలుదేరదామా అని విహారీ అడుగుతూ ఉంటాడు. సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి పూజారి గారి కాళ్లకు నమస్కారం చేసుకుంటారు. సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్పి పంతులు గారు లక్ష్మిని విహారీని కలిపి ఆశీర్వదిస్తారు. పంతులు గారు, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అమ్మా, పూజ ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా జరిగిపోయింది, ఇక నువ్వు సంతోషంగా ఉండొచ్చమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు అంబిక సుభాష్ ఇద్దరు కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ని చూస్తూ ఉంటారు. అంబిక, ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంది అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. మా వదిన ఒక అతన్ని మర్డర్ చేసింది, దానికి సంబంధించి ఇవి ఫోరెన్సిక్ రిపోర్ట్లని అతను చెప్తున్నాడు, వీటిని ఉపయోగించుకొని విహారిని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాను సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. వాడు చెప్పినట్టు నిజంగా ఇవి ఫోరెన్సిక్ రిపోర్ట్సేనా? వాడి మాట నమ్మి మనం అనవసరంగా ఇబ్బంది పడతామేమో అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ముందు నువ్వు చెప్పింది కూడా బాగా ఆలోచించాల్సిన విషయమే, అందుకే ఇవి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అవునో కాదో కన్ఫర్మ్ చేసుకుందాం పద సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇక అంబిక సుభాష్ ఇద్దరు కలిసి ఫోరెన్సిక్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్రను చూసి సహస్రను ఇంట్లోకి లాక్కొని వెళ్ళి సహస్ర చెంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది. అమ్మ అని చెప్పి సహస్ర గట్టిగా అరుస్తుంది. పిచ్చి పట్టిందా నీకు, ఎక్కడికి వెళ్ళావే, జ్వరం అని చెప్పి పడుకోమని చెప్తే ఇంట్లో లేకుండా ఒక్క మాట అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ, అమ్మవారు, అమ్మ, అమ్మవారు అని చెప్పి సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. సహస్ర, ఏమైంది నీకు, అమ్మవారేంటే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ, అమ్మవారు, అమ్మ, అమ్మవారు అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి మంచినీళ్ళు తీసుకొచ్చి సహస్రకి ఇచ్చి, సహస్ర ఈ మంచినీళ్ళు తాగు అని చెప్పి అంటూ ఉంటుంది. సహస్ర మంచినీళ్ళు తాగటం పూర్తవగానే ఇప్పుడు చెప్పవే ఏం జరిగింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏంటే ఆ నిజం అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను దోష నివారణ పూజ చేయటానికి ఒప్పుకోలేదు కదమ్మా, ఆ లక్ష్మి దోష నివారణ పూజ చేసిందమ్మా అని చెప్పి పద్మాక్షికి సహస్ర చెప్తూ ఉంటుంది. నీకు బదులు ఆ లక్ష్మి దోష నివారణ పూజ చేసిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, నాకు బదులు కాదమ్మా, ఆ లక్ష్మి కడుపులో ఈ ఇంటి వారసుడున్నాడమ్మా, తన వారసుడిని కాపాడుకోవడం కోసం లక్ష్మి దోష నివారణ పూజ చేసింది అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి షాక్లో ఉంటుంది. అమ్మా అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి అలానే షాక్లో ఉంటుంది. అమ్మ, నిన్నే పిలిచేది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, సహస్ర చెప్పవే, ఆ లక్ష్మి ప్రెగ్నెంటా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అవునమ్మా, ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. అంటే మనం చేపించిన సెరగసి సక్సెస్ అయిందా, అందుకే ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అయిందా అని పద్మాక్షి అంటూ ఉంటే, ఏమోనమ్మా, ఆ సెరగసి కంటే ముందు ఆ లక్ష్మి బాబా ఒక్కటయ్యారనిపిస్తుంది, అందుకే ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అయిందనిపిస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. నీ మొహం లేవే, లక్ష్మి విహారీ ఒక్కటవ్వటమా, ఎప్పటికీ జరగదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, సరగసి ద్వారా లక్ష్మి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అయినందుకు టెన్షన్ పడేది కదమ్మా, భయపడేది కదమ్మా, లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డ ఈ ఇంటి వారసులని లక్ష్మికి ఎలా తెలుస్తుందమ్మా, ఈ ఇంటి వారసుడు కోసం దోష నివారణ పూజ చేయమని స్వామీజీ చెప్పగానే లక్ష్మి దోష నివారణ పూజ ఎందుకు చేస్తుందమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, నువ్వు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుందే, విహారీ లక్ష్మి ఒక్కటయ్యారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అవునమ్మా, దాని కారణంగానే ఇప్పుడు అది ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అంతకంటే భయంకరమైన న్యూస్ ఇంకొకటి చెప్తా వినమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. ఏంటే అది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఆ లక్ష్మి దోష నివారణ పూజ చేస్తుంది కదా అని చెప్పి దాని పూజకు భంగం కలిగించాలని గుడికి వెళ్ళాను.
అది చేస్తున్న పూజకి అడుగడుగున భంగం కలిగిస్తూనే ఉన్నాను. ఆ అమ్మవారి ఆగ్రహానికి గురయ్యి ఆ లక్ష్మి చస్తుంది. నాకు బావకి అడ్డు లేకుండా పోతుందనుకున్నానమ్మా. కానీ ఏం జరిగిందంటే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. చెప్పవే, నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఏం జరిగిందో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఏం జరిగిందంటే లక్ష్మికి ముత్తైదులు రాకుండా అడ్డుకున్నాను. కానీ సాక్షాత్తు ఆ అమ్మవారే లక్ష్మి దగ్గర వాయనం తీసుకోవడానికి వచ్చిందమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. నీ ముఖం లేవే, అమ్మవారు రావటం ఏంటి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంకొకసారి లక్ష్మి జోలికి పోతే నా రక్తం కళ్ళ చూస్తానని, నా రక్తంతో అభిషేకం చేపించుకుంటానని త్రిశూలం చూపించి మరి నాకు వార్నింగ్ ఇచ్చిందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడికే అమ్మవారు రావటం ఏంటి అని పద్మాక్షి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఆ అమ్మవారు వచ్చింది, నా కళ్ళారా చూశాను అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. సహస్ర ఇంత టెన్షన్ పడుతుంటే నిజంగా ఆ అమ్మవారు వచ్చిందేమో అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే సహస్ర, నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పటికే నీ కోసం ఎంతమందికి ఎన్ని అబద్ధాలు చెప్పాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక, సుభాష్ ఇద్దరూ కలిసి ఫోరెన్సిక్ ఆఫీస్కి వెళ్తారు. ఈ రిపోర్ట్లు దేనికి సంబంధించినవి అని చెప్పి అడుగుతూ ఉంటారు. రిపోర్ట్స్ చూసి ఫోరెన్సిక్ ఆఫీస్ వాళ్ళు ఇవి ఒక లేడీ ఒక అబ్బాయిపై మర్డర్ అటెంప్ట్ చేసినవి అని చెప్పి చెప్తూ ఉంటారు. అవి ఎవరి ఫింగర్ ప్రింట్సో చెప్పగలరా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. కొంచెం రిస్క్ అవుతుంది మేడం అని చెప్పి ఫోరెన్సిక్ ఆఫీస్లో చెప్తూ ఉంటే ఇంకా సుభాష్ డబ్బులు చూపించి ఇప్పుడు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఫింగర్ ప్రింట్స్ని కంప్యూటర్లో పెట్టగానే యమున ఫేస్ రివీల్ అవుతుంది. యమున ఫేస్ రివీల్ అవ్వగానే ఈవిడవే ఈ ఫింగర్ ప్రింట్స్ అని చెప్పి ఫోరెన్సిక్ ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అది విని అంబిక, సుభాష్ షాక్లో బయటికి వస్తారు. ఇప్పుడేమంటావు సుభాష్? ఈ ఫింగర్ ప్రింట్స్ యమునవని కన్ఫర్మ్ అయిపోయింది అంటే గతంలో యమున ఒకరిపై మర్డర్ అటెంప్ట్ చేసిందా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంతేనేమో అంబిక అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. అయితే మనిద్దరం కలిసి చిన్న ప్లాన్ చేద్దాం అని చెప్పి అంబిక అంటుంది. ప్లానా ఏంటది అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. అంబిక ఏదో ప్లాన్ని సుభాష్కి చెప్తూ ఉంటుంది. సూపర్ అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు. ఇక సరే అంబిక, ఇప్పుడే దాన్ని అమలు చేస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి, విహారీ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అప్పుడే పోలీసు వాళ్ళు విహారీ ఇంటికి వెళ్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. దాంతో విహారీ బయటికి వస్తాడు. పోలీసులను చూసి షాక్ అయ్యి ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ యమున అంటే ఎవరు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. మా అమ్మ సార్ అని విహారీ అంటూ ఉంటాడు. ఒక్కసారి పిలవండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక దాంతో విహారీ అమ్మ అమ్మ అని చెప్పి యమునను పిలుస్తూ ఉంటే ఏంటి నాన్న అని చెప్పి యమున కిందికి వస్తుంది. యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. మా అమ్మను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. గతంలో ఈవిడ ఒకరిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అందుకే అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్లీజ్ సార్ ప్లీజ్, మా అమ్మ ఎలాంటి మర్డర్ చేయలేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవన్నీ స్టేషన్లో ఎంక్వైరీలో తెలుస్తాయి, మేడం మీరు మాతో రండి అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. నాన్న విహారీ అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. అమ్మ టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అని విహారీ అంటూ ఉంటాడు. సార్ ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, మేడం మీరు నాతో వస్తారా, బలవంతంగా తీసుకెళ్ళి కారు ఎక్కించమంటారా అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇంకా దాంతో ఆగండి సార్, మా అమ్మ మీతో వస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అమ్మ నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి విహారీ యమునకు చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి యమున పోలీస్ వాళ్ళతో కలిసి వెళ్తూ ఉంటుంది. ఇక పోలీసు వాళ్ళు యమున చేతికి బేడీలు వేస్తారు. యమున విహారీ వైపు, లక్ష్మి వైపు చూస్తూ పోలీస్ జీప్ ఎక్కుతూ ఉంటుంది. ఇక ఆ తరువాత సుభాష్ అంబికకు ఫోన్ చేసి అంబిక ప్లాన్ పర్ఫెక్ట్, దొంగ పోలీసులను పంపించి మీ యమున వదినను అరెస్ట్ చేయించాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. సుభాష్ ఇప్పుడు ఆ యమునను ఎంక్వైరీ చెయ్యాలి, అసలు తను ఎవరిని చంపిందో కూడా తెలుసుకోవాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. సరే అంబిక, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.